హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఈ వీడియో వచ్చేసరికి నా ఫస్ట్ వీడియో అండి. నేను పూజ వీడియో పెట్టాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సాటర్డే వీడియో అండి ఇది. నేను సాటర్డే పూజ ఎలా చేసుకుంటానో మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేశానండి. చూసారు కదా, నేను లేచి స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రపరచుకొని ముందు పూజ గదిలోకి వచ్చేసానండి. ఇక్కడ నేను ఇల్లంతా మనం పసుపు నీళ్ళు కొడతాం కదండి, పసుపు నీళ్ళు చల్లుకునే కదా అండి పూజ స్టార్ట్ చేస్తాము. అందుకోసంగా నేను పసుపు నీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లో మంచి సువాసన కోసం పచ్చకర్పూరం, జవాది పౌడర్, పసుపు, రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నానండి. ఈ స్మెల్ ఎంత బాగుంటుందంటే మనం గుడిలోకి వెళ్తే ఎంత మంచి సువాసన వస్తుందో అంత మంచి సువాసన వస్తుందండి. మనం ఇంట్లోకి ఎవరైనా రాగానే కూడా ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది అని వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. చూసారు కదా, ఆ బాబు వచ్చేసరికి మా మరిది వాళ్ళ బాబు అండి. వాడంటే నాకు చాలా ఇష్టం, వాడికి కూడా నేను ఇష్టం. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ వస్తూ ఉంటాడు నా దగ్గరికి. పక్కనే అండి ఆ బాబు కూడా ఉండేది. మా మరిది వాళ్ళ పక్కనే ఉంటారు. మా అత్తమ్మ అండి వెళ్ళేది. మా పాపకి ఇడ్లీ పెట్టడానికి బయటకు వెళ్తుంది. పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. ఈ సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదండి, అందుకోసం పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు, బాగా కోల్ చేస్తూ ఉన్నారు. నేను ఎవ్రీ వీక్ ఉప్పు దీపం పెట్టుకుంటానండి. చూసారు కదా, ఆ ఉప్పు దీపం 1 వీక్ ఒకసారి చేంజ్ చేసుకుంటున్నాను. ఎవ్రీ థర్స్డే చేంజ్ చేసుకుంటాను, 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తాను. చూసారు కదా, ముందు రోజు ఉన్న పూలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సాటర్డేకి ఏం కావాలో అన్నీ ఒక తాంబూలంలో పెట్టుకొని తీసుకొచ్చుకుంటానండి. అస్తమానం లేలేం కదా మనము, ఏమేం కావాలో అని ముందే గుర్తున్న వరకు అన్నీ నేను ఒక తాంబూలంలో పెట్టుకుంటాను. సాటర్డే పూజ అంటే తులసిమాల కంపల్సరీ కదండి. నా పూజలో తులసిమాల కంపల్సరీ ఉంటుంది, పిండి దీపారాధన కంపల్సరీ ఉంటుంది. నేను 7 శనివారాల వ్రతం కూడా చేసుకున్నానండి. అప్పటి నుంచి నేను పిండి దీపారాధన ఎంతవరకు మానలేదు. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ చేస్తాను. ఈ సాటర్డే కూడా చేశాను, మీరు చూడండి. చూసారు కదా, ఫస్ట్ నేను తులసిమాలంతా స్వామివారికి పెట్టాను, అమ్మవారికి పెట్టాను. ఈ కింద నాకు చిన్న విగ్రహం లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కూడా పెట్టుకున్నాను. అలాగే దీపాలకు కూడా అలంకరించుకున్నానండి. పన్నీర్ పూలు కూడా అండి మంచి స్మెల్ వస్తాయండి. చూసారు కదా, మా వారు నైటే తీసుకొస్తారండి తులసిమాల. చూసారు కదా, ఒక 5 మూరలు అయితే నాకు అంతా సరిపోతుంది. ఎక్కువ ఉండాలండి నాకు. ఇది వచ్చేసరికి పిండి ఇది ఎలా కలుపుకోవాలంటే కొంచెం పాలు, ఆవు నెయ్యి, బెల్లం వేసి నేను మిక్స్ బాగా కలుపుకుంటానండి. చేత్తో బాగా కలుపుకొని ఇలాగ ప్రమిదుల్లాగా చేసుకొని గోవిందనామాలు పెట్టుకుంటానండి. దాంట్లో అందరూ కొద్దిగా నువ్వుల నూనె వేస్తారు, కొంతమంది ఆవు నెయ్యి కూడా వేస్తారు. నేను మాత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తానండి. ఎందుకంటే శనీశ్వరుడికి నువ్వుల నూనె ఇష్టం కదా. ఈరోజు ఆ స్వామివారిని శాంతింపజేయాలి కదండి. అందువల్ల నేను నువ్వుల నూనె కంపల్సరీ నువ్వుల నూనెతోనే చేస్తానండి. విశేషమైన రోజుల్లో ఆవు నెయ్యితో కూడా చేస్తాను. ఏకహారతితో వెలిగించుకుంటానండి నేను. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదండి. నేనైతే ఇలాగ చేసుకుంటాను పూజ. నా పూజలో ఏదైనా తప్పులుంటే నాకు కమెంట్స్లో పెట్టండి. చూసారు కదండి, ఇలాగా ఉప్పు దీపాన్ని కూడా ఏకహారతితో పెట్టుకొని వెలిగించుకుంటాను. ఈ అగరబత్తీలు వచ్చేసరికి మన తిరుమల వెళ్ళామండి. ఆ తిరుమలలో తీసుకొచ్చుకున్నాం. మంచి సువాసన వస్తున్నాయండి అగరబత్తీలు. 1/2 అవర్ పట్టిందండి అగరబత్తీలు తీసుకురావడానికి అక్కడికి. మా వారు వద్దంటున్నా కూడా మంచి వాసన వస్తున్నాయి, కంపల్సరీ తెచ్చుకుందాము అని చెప్పి తీసుకొచ్చారు. అసలు ఈ ఫీలింగే చాలా వేరుగా ఉంటుందండి. పూజ గదిలో పూజ చేసుకునే వాళ్ళకే అది తెలుస్తుందని. ఆ స్వర్గమే వేరండి. అసలు ఎంతసేపు ఉండమన్నా అక్కడ మనము ఉండొచ్చండి. అంటే అందరి గురించి నేను చెప్పట్లేదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నాకైతే పూజ గదిలో 1 డే మొత్తం ఉండమన్నా నేను అలంకరించుకుంటా, పూజ చేసుకుంటా, ఆ స్వామివారిని అలాగే చూసుకుంటూ ఉంటానండి నేను. చూడండి, పచ్చకర్పూరాన్ని స్వామి అమ్మవార్లకి ఇద్దరికి సమర్పించానండి నేను. ఇప్పుడు హారతి ఇవ్వడానికి కూడా పచ్చకర్పూరమే వాడతానండి నేను ఎక్కువ. నేను డైలీ పచ్చకర్పూరమే హారతిగా వాడతానండి నేను.
స్వామివారికి ఎంతో ఇష్టం కదండి పచ్చకర్పూరం, అందుకని నా డైలీ పూజలో కూడా పచ్చకర్పూరమే ఉంటుంది. ఇక్కడ సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను, అంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నానండి. చూసారు కదా, నా లాగ్ అయితే ఇదండి. నా లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త ఛానల్ అండి ఇది, నెల్లూరు కోడలి పిల్ల. మళ్ళీ అడుగుతున్నాను, నా ఛానల్ కన్నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.